వెల్కమ్ టు ఫ్యాక్టిజం. సింహం గర్జించినప్పుడు అడవి మొత్తం నిశ్శబ్దంగా మారుతుంది. అది దాని బలం. కానీ గాలి వాన వచ్చినప్పుడు చెత్త చెదారమంతా పైకి ఎగిరి గందరగోళం చేస్తుంది. 2026 డిజిటల్ ప్రపంచంలో కూడా ఇదే నిజం. ఎవరు నిజంగా బలంగా ఉన్నారో వారు నిశ్శబ్దంగా తమ పని తాము చేస్తారు. కానీ ఎవరికి లోపల ఖాళీగా ఉందో వాళ్ళు ఎక్కువగా అరుస్తారు. మీరు ఎవరిలా మారాలనుకుంటున్నారు? సింహంలా గౌరవం సంపాదిస్తారా, లేక గాలిలో ఎగిరే చెత్తలా కేవలం కనిపిస్తారా? మిత్రులారా, ఒక్క చిన్న ప్రశ్న. మీరు చివరిసారిగా సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ ఒక వీడియో వద్ద ఆగినప్పుడు అది ఎందుకు ఆగారు? అది మీకు ఉపయోగపడే విషయం చెప్పిందా? అది కేవలం ఆశ్చర్యపరిచిందా? గట్టిగా అరిచిందా? విచిత్రంగా అనిపించిందా? నిజం చెప్పాలంటే మనలో చాలామంది రెండో కారణం వల్ల ఆగుతాం. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తున్న షౌటింగ్ ఎకానమీ. ఒకప్పుడు కళ ఉన్న వారికి గుర్తింపు వచ్చేది. ఇప్పుడు కేవలం కటౌట్ ఉంటే చాలు, ఏదో ఒక వింత పని చేస్తే ఒక్క రాత్రిలో సెలబ్రిటీ అయిపోవచ్చు. ఎందుకంటే మన ఓపిక తగ్గిపోయింది. మన ఏకాగ్రత 3 సెకండ్లకు పడిపోయింది. ఆ 3 సెకండ్లలో మనల్ని ఆపడానికి క్రియేటర్లు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో గమనించారా? ఎవరైనా ఒక్కసారిగా అరుస్తారు, ఎవరైనా వింతగా డ్యాన్స్ చేస్తారు, ఎవరైనా అసభ్యంగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, నిన్ను ఆపగలిగితే నేను గెలిచాను అని. ఇది కేవలం వినోదం కాదు, ఇది ఒక పెద్ద ఆట. అల్గారిథమ్స్ అనే ఒక కనిపించని శక్తి మన ప్రవర్తనని మార్చుతుంది. మీరు ఒక వీడియో చూసి నవ్వినా, కోపంతో కామెంట్ చేసినా అది ఆ వీడియోకి లాభమే. ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్కి మీరు ఇది ఇంట్రెస్టింగ్ అని సిగ్నల్ ఇచ్చినట్లే. అందుకే వింతగా ప్రవర్తించే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. వాళ్ళు తెలివిగా ఒక విషయం అర్థం చేసుకున్నారు. ప్రేమతోనైనా ద్వేషంతోనైనా అటెన్షన్స్ వస్తే చాలు అని. ఒక చిన్న కథ చెబుతాను. ఒక ఊరిలో 2 వ్యక్తులు ఉన్నారు. ఒకరు చాలా ప్రతిభావంతుడు. అతను నిశ్శబ్దంగా తన పని తను చేసుకుంటూ మంచి విషయాలు నేర్పేవాడు. ఇంకొకరు మాత్రం ఏ పని చేయకపోయినా గట్టిగా అరిచేవాడు, వింత వింతగా ప్రవర్తించేవాడు. కాలక్రమేణా ఏమైందో తెలుసా? రెండో వ్యక్తి ఊరంతా ఫేమస్ అయ్యాడు. మొదటి వ్యక్తి మాత్రం మూలలోనే మిగిలిపోయాడు. ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు ఆ ఫేమస్ వ్యక్తిని చూసి అడిగాడు, "నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తావు?" అని. అతను నవ్వుతూ చెప్పాడు, "నన్ను ఎవ్వరూ పట్టించుకోరు కాబట్టి నేను ఇలా చేయాల్సి వచ్చింది." అదే సమయంలో ఆ పిల్లవాడు ఆ నిశ్శబ్ద వ్యక్తిని చూసి అడిగాడు, "మీరు ఎందుకు ఇలా సైలెంట్గా ఉంటారు?" అని. అతను చెప్పిన మాట ఏమిటంటే, "నాకు నేను తెలుసు, అందుకే అరవాల్సిన అవసరం రాలేదు." ఈ 2 లైన్ల మధ్య మన జీవితానికి సమాధానం ఉంది. ఇప్పుడు మన సమాజం ఒక ప్రమాదకర దిశలో వెళ్తుంది. నిజమైన టాలెంట్ వెనుకబడిపోతుంది. ఎందుకంటే అది నెమ్మదిగా పెరుగుతుంది, కానీ వింతలు మాత్రం వేగంగా వ్యాప్తిస్తాయి. ఒక మంచి ఆలోచన వైరల్ అవ్వడానికి సమయం పడుతుంది, కానీ ఒక చెత్త వీడియో ఒక్క నిమిషంలో లక్షల మందికి చేరుతుంది. ఎందుకంటే అది మనలో తక్కువ స్థాయి భావోద్వేగాలని టచ్ చేస్తుంది. ఆశ్చర్యం, షాక్, కోపం. ఇంకో ప్రమాదం ఏమిటంటే ఈ ట్రెండ్ చిన్న పిల్లలపై ప్రభావం చూపుతుంది. వాళ్ళు అనుకుంటారు వింతగా ప్రవర్తిస్తేనే గుర్తింపు వస్తుంది అని. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే అది వారి వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తుంది. వారు తమ విలువని, తమ ప్రతిభని తక్కువగా భావించడం మొదలు పెడతారు. మరి దీనికి పరిష్కారం ఏమిటి? మనమే మారాలి. మీరు ఏ వీడియోకి లైక్ చేస్తారు, దేనిని షేర్ చేస్తారు, దేనిని ఇగ్నోర్ చేస్తారు, ఇది చాలా ముఖ్యం. మీరు ఒక చెత్త వీడియోని చూసి కామెంట్ చేస్తే మీరు దాన్ని ప్రోత్సహిస్తున్నట్లే. కానీ మీరు దాన్ని పూర్తిగా పట్టించుకోకపోతే అది అక్కడితో ఆగిపోతుంది. మీరే ఒక ప్రశ్న అడగండి, నేను చూడబోయే కంటెంట్ నా జీవితానికి ఉపయోగపడుతుందా అని. ఆ ప్రశ్నకి సమాధానం లేదు అయితే వెంటనే స్క్రోల్ చేయండి. అదే నిజమైన డిజిటల్ ఇంటెలిజెన్స్. మరొక ముఖ్యమైన విషయం, మీ జీవితాన్ని మీరు ఎలా నిర్మించుకుంటారు? మీరు కూడా వైరల్ కావాలని ఏదో వింత పని చేయాలనుకుంటున్నారా, లేక నెమ్మదిగా అయినా గౌరవంతో ఎదగాలనుకుంటున్నారా? గుర్తుంచుకోండి, వైరల్ ఫేమ్ ఒక మెరుపు లాంటిది. అది ఒక్క క్షణం మెరుస్తుంది, తర్వాత మాయమైపోతుంది. కానీ నిజమైన ప్రతిభ అది సూర్యుడిలా ఉంటుంది. అది నెమ్మదిగా ఉదయిస్తుంది, కానీ ఒక్కసారి వెలిగితే అందరికీ వెలుగు ఇస్తుంది. ఈ ప్రపంచంలో చాలామంది గొంతు పెంచుతున్నారు, కానీ చాలా కొద్ది మంది మాత్రమే విలువలు పెంచుకుంటున్నారు. మీరు ఏ కోవలో ఉండాలి? గొంతు పెంచే వారిలోనా, లేక విలువ పెంచే వారితోనా? చివరిగా ఒక చిన్న ఉదాహరణ.
సముద్రాన్ని ఎప్పుడైనా చూసారా? లోతైన సముద్రం ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ ఒడ్డున పడి కొట్టుకునే అలలు మాత్రం శబ్దం చేస్తాయి. అదే విధంగా లోతైన మనుషులు ఎక్కువగా మాట్లాడరు. వాళ్ళు తమ పని ద్వారా మాట్లాడతారు. కాబట్టి మిత్రులారా, 2026లో టెక్నాలజీ ఎంత పెరిగినా మన విలువలు, మన వ్యక్తిత్వం, మన సంస్కారం ఇంకా ముఖ్యమే. మీరు కూడా అందరూ అరుస్తున్నారని మీ గొంతు పెంచకండి. మీ పని మాట్లాడేలా చెయ్యండి. ఎందుకంటే చివరికి లోకం మిమ్మల్ని మీ అరుపులతో కాదు, మీరు ఇచ్చిన విలువలతోనే గుర్తుంచుకుంటుంది. గుర్తుంచుకోండి, మేధస్సు నిశ్శబ్దంగా ఉంటుంది, అజ్ఞానం మాత్రమే అరుస్తుంది. ఈ టాపిక్ నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మరో మంచి టాపిక్తో మరోసారి కలుద్దాం. బై బాయ్.